మన పిల్లల్ని మనకు బియ్యం ఎక్కడి నుంచి వస్తాయరా అంటే ఏం చెప్తాడండి పిల్లవాడు? కిరాణా కొట్లో దొరుకుతాయి లేదా మాల్లో దొరుకుతాయని చెప్తాడు. మాల్ నుంచి వస్తాయంటాడు, కానీ పొలంలో పండుతాయని తెలియదు పాప పిల్లలకి. అది మన దౌర్భాగ్యం. చెమ్మ చిక్కుడు ఇవి కొంచెం బాగా ముదిరాయి. ఇవి ఇంకా ఇవి లేతగా ఉన్నప్పుడు మనం వండుకునే వాళ్ళం కూర గింజ కట్టకుండా వండుకోవాలన్నమాట. గింజ కట్టాక కొంచెం తినలేము. ఇది పీచు ఎక్కువ ఉంటుంది. చెమ్మ చిక్కుడు ఇది మంచి పౌష్టికాహారం అండి. పిల్లలకి మంచి బలం. మా వాడు బాగా పొడుగ్గా ఎదగాలి, మా వాడు బలిష్టంగా ఉండాలి, ఇంకా నీరసం ఎంతన్నా నీరసం అంటున్నాడండి, కొంచెం ఆడితే అలసిపోయి కాలు పీకేస్తున్నాయి అంటున్నాడని అంటాడు. ఇలాంటి వాళ్ళకి చెమ్మ చిక్కుడు కూర పెట్టండి సంవత్సరానికి ఒకసారైనా, అద్భుతంగా సెట్ అయిపోతారు. ఇప్పటికీ గిరిజనులు తింటున్నారు. వాళ్ళ అదృష్టవంతులండి గిరిజనులు ఆ ప్రాంతంలో ఉన్నందుకు. మనం ఒకప్పుడు అల్లులోనే ఏదో ఊరబడిచేద్దామని పట్టణంలో పోయాం. మనం కాంక్రీట్ జంగిల్ కట్టేసుకున్నాం. మనకి ఇప్పుడు మార్కెట్లో కనిపించే కనిపిస్తే 25 రకాలు లేదా 30 రకాల కూరగాయలు ఉంటాయి, అంతేనండి. సంవత్సరం అంతా మనం చూసుకుంటే ఎప్పుడు చూసినా అదే వంకాయలు, అదే టమాటాలు, అదే ఎరకాయలు, అదే వంకాయలు, అదే ఆనపకాయలు, అదే శనగల దుంపలు అవుతాయి. ఏదైనా ఒక 25 రకాలు ఉంటాయి. ఎక్కువ 25 రకాలు ఉంటాయి. ఇంకా మనం క్యాప్సికమ్ అలాంటివి కలిపేసుకుంటే ఒక 25 రకాలు అవుతాయి. ప్లాస్టిక్ కాలీఫ్లవరు, ప్లాస్టిక్ క్యాబేజీలు అవి కూడా కలుపుకుంటే 30 రకాలు అవుతాయి. చైనా నుంచి వస్తున్నాయి కదా కూడా, అంటే గ్రీన్ కలర్ వస్తాయి, అవన్నీ ప్లాస్టిక్. అలా పెట్టుకుంటే కదండి మనకి. అదే గిరిజన ప్రాంతంలో ఎక్కడో వెళ్ళక్కల్లా మీకు హైదరాబాద్ అయితే వికారాబాద్ అడవులు, శ్రీశైలం అడవులు మీకు హైదరాబాద్ ప్రాంతం వాళ్ళకి, అంటే వెస్టర్న్ గార్డెన్స్. అలాగే ఇప్పుడు తూర్పు కనుమలు ఇక్కడ అనుకోండి, మారేడుమిల్లి, పాడేరు ఇవన్నీ 100 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. సో ఇక్కడ ఎంత దగ్గరలో ఈ ప్రాంతంలో గిరిజనులకి ఉండే వాళ్ళకి వండుకోవడానికి కూరగాయలకి ఎన్ని రకాల కూరగాయలు తెలుసా మీకు? 350 రకాల పైచిలుకు కూరగాయలు ఉన్నాయి వాళ్ళకి. కూరగాయలు ఇప్పుడు స్టిల్ వాళ్ళు దొరుకుతున్నాయి, వాళ్ళు వండుకుంటున్నారు. ఈరోజు తిన్న కర్రీ మళ్ళీ సంవత్సరం దాకా తినడాడు. వాళ్ళు రీచా, మనం రీచా. వాళ్ళు ఎప్పటికీ బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, క్యాన్సర్లు ఏం లేవు, కీళ్ళ నొప్పులు లేవు, చెంగు మీద ఎగురుతారు. అవన్నీ మేము ఆ విత్తనాలన్నీ సేకరించి ఒక ఫుడ్ ఫారెస్ట్ తయారు చేస్తున్నాం. ఫుడ్ ఫారెస్ట్ డెవలప్ చేస్తున్నాం ఇక్కడ మన వినోదపురంలో. ఆ 350 రకాలని విత్తనాలు తెచ్చి అక్కడ ఫారెస్ట్ తయారు చేస్తాం. ఆ ఫారెస్ట్ ఏంటంటే ఒక్క విత్తనం కూడా బయటికి ఇవ్వం. మీరు వస్తే వండి పెడతాం. మీరు ఒక్కరుగా వస్తారా? సింహం సింగిల్గా వచ్చినట్టు ఒక్కరు వస్తారా, లేకపోతే విత్ ఫ్యామిలీ వస్తారా? రండి, శుభ్రంగా 1 రోజు ఉంటారా, 3 రోజులు ఉంటారా, 5 రోజులు ఉంటారా, నెల రోజులు ఉంటారా, శుభ్రంగా తినేసి వెళ్ళిపోండి. ఎక్కడ ఈ కూరకి ఎంత రేటు, ఈ కూరకి ఎంత రేట్లు ఏముండు. అక్కడ మీకు ఆ భోజనం పెట్టి, ఆ భోజనం అంటే ఏంటో నేను చెప్తాను, నాలెడ్జ్ నేర్పుతాం. ఇలాగ ఈరోజు ఏ కూర వండాం, ఏ కూర తిన్నాం, ఆ కూరలో ఏమున్నాయి, ఆ కూర ఎలా వచ్చింది, ఆ చెట్టు ఏంటి, మొక్క చూపించి అవన్నీ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ చేస్తాం. ఎందుకంటే ఇది నెక్స్ట్ తరానికి అందడం కోసం చేసేది. నేనేదో బాగుపడ్డానికో నేను ఉద్ధరించడానికి కాదు, నెక్స్ట్ తరానికి తెలియజేయడం కోసం చేస్తున్న సంకల్పం అండి. మనం పంటల్ని కాపాడుకోవాలి, మన వంటల్ని కాపాడుకోవాలి. చిన్న వ్యాపారస్తుల్ని దగ్గరే మనం కొనుక్కోవాలి. మాల్స్లో కొనడం మానేయాలి. వ్యాపారస్తులు కిరాణా కొట్టు, బట్టల కొట్టు, మంగళ షాపు, ఇలా ఊళ్ళో ఎన్ని ఉండేవండి. వీళ్ళందరూ ఈరోజు మాల్స్ వచ్చాక ఎంతమంది అది మానేసి వేరే ఉద్యోగాలు, వేరే చోట పనికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ తాతగారు అప్పుడు పెద్ద కొట్టు, ఈరోజు ఆయన ఎక్కడో గుమస్తారు. ఈ మాల్స్ పెరిగిపోతే పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఎంత వేస్తే అంత మనం నవరంధ్రాలు మూసుకుని కొనుక్కోవాలండి. వీలైనంత వరకు మనం చిన్న వాటిలో కొనుక్కోవడం ఉత్తమం. అంటే అందరం బాగుంటాం మనతో పాటు, అంటే మనతో పాటు మన పక్క వాళ్ళు కూడా బాగుంటారు అనమాట. అప్పుడు ఇంకా నెక్స్ట్ ఏం ఇస్తారంటే ఈ విత్తనాలు, ఇంతకుముందు బీరకాయలు, ఈ కాయలు బీరకాయలు చూసారా, గుత్తి బీర, నేతి బీర, ఆ ఒరిజినల్ బీర అనమాట. ఇది మామూలుగా ఈ బీరకాయ కొంచెం చిరిచేది ఉంటుంది అండి. దీనికి తెలగపిండి వేసి ఉండేరు అనుకోండి, తీయగా మధురంగా ఉంటుంది అన్నమాట. ఇది తింటే జీర్ణ సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి, ఉన్నా పోతాయి. లివరు, జీర్ణాశయం, పేగులు, ఈ సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి, ఉన్నా పోతాయి. సంవత్సరానికి ఒకసారన్నా తినచ్చు అనమాట, తినాలి. మామూలుగా పైల్స్ లాంటి ఉన్న వాళ్ళు
ఆ కూర వారానికి ఒకసారి 4 వారాలు తిన్నాను అనుకోండి, పైల్స్ పూర్తిగా తగ్గిపోతుంది, వెంటనే పెయిన్ తగ్గిపోతుంది. హాయ్ అండి, నా పేరు విజయలక్ష్మి. నేను పాలకొల్లు నుంచి వస్తున్నామండి. నాకు 1 year అయింది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పారాలసిస్ వచ్చింది. ఇక 3 months నుంచి ఇక్కడ వర్మ గారి మెడిసిన్స్ వాడుతున్నాను. 2nd dose వేసుకుంటున్నప్పటి నుంచి నాకు రిజల్ట్ బాగుందండి. కొద్దిగా రిజల్ట్ కనిపించింది, బాగుంది. మందులు వేసుకుంటుంటే బాగుందండి. నడవడం కూడా కొంచెం ఫ్రీగా నడుస్తున్నానండి. ఇప్పుడు ఈ మందులు వాడడం మొదలుపెట్టిన తర్వాత కొంచెం ఫ్రీగా నడవగలుగుతున్నాను కొద్దిగా. ఇకమండి మాది ఏలేశ్వరం. మాకు డాక్టర్ గారి దగ్గర వచ్చిన తర్వాత మందులు చాలా బాగా పనిచేసాయండి. దైవబలం కూడా మాస్టర్ గారికి ఎక్కువ ఉందండి, మా డాక్టర్ గారికి. అందువల్ల మాకు ఆరోగ్యం కూడా బాగుంటుందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మందులు బాగా పనిచేస్తున్నాయండి. మాకు ఆరోగ్యం బాగుందండి ఇక్కడికి వచ్చాక. నాకు షుగర్ అండి, మోకాళ్ళ నొప్పులు, మోషన్స్ అయిపోయాయండి బాగా. డాక్టర్ గారు ఇచ్చిన మందులతో 12 సంవత్సరాలు మోషన్స్ అండి నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత మోషన్స్ తగ్గిపోయండి, చాలా బాగా మందులు పనిచేసాయండి. అందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ, రాజమండ్రి మాది. నేను ఈ డాక్టర్ గారి దగ్గరికి 2021 నుంచి వస్తున్నాను. నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే C1 to C5 5 రిస్కులు దెబ్బతిని ఉన్నాయి. అప్పుడు అందరూ కూడా డాక్టర్స్ అందరూ కూడా దానికి ట్రీట్మెంట్ లేదు, ఇంకా టోటలీ బెడ్ రెస్ట్ అని చెప్పారు. కానీ డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత 1 monthలోనే నేను లేచి మామూలు తిరుగుతూ అన్ని విధాలుగా నార్మల్ అయి ఉన్నది ఇప్పటికీ. అలాగే నా ద్వారా లేవలేని పేషెంట్స్ ఎంతోమందిని డాక్టర్ గారికి వీడియో ద్వారా కానీ పర్సనల్ కానీ తీసుకొచ్చి చూపించాను. వాళ్ళందరూ కూడా ఈరోజు చక్కగా లేచి నడవగలుగుతున్నారు. కాబట్టి మన డాక్టర్ గారు దయ వల్ల మేమంతా కూడా చాలా హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నాం. మొత్తం మా ఫ్యామిలీ మొత్తం అంతా కూడా ఇక్కడి డాక్టర్ దగ్గరికి వస్తాం మేము. నాతో పాటు కొన్ని 100 మంది వచ్చి ఉంటారు ఇప్పటికి. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నారు, ఆయురారోగ్యాలతో ఉన్నారు అందరూ. నేను డాక్టర్ గారి దగ్గరికి గ్యాస్ ప్రాబ్లం గురించి వచ్చాను. గ్యాస్ భీమవరం, హైదరాబాద్, ఏఐజీ, జీవీ రావు గారు అన్నీ తిరిగాను, ఎక్కడా తగ్గలేదు నాకు. తినక ముందు ట్యాబ్లెట్, తిన్నాక సిరప్ తాగేవాడిని. కానీ మా ఫ్రెండ్ ఒక ఆయన వెంకటేశ్వరరావుని తీసుకొచ్చారు నన్ను. వారు వచ్చిన తర్వాత వారం రోజులకే డాక్టర్ గారు అయితే ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడమన్నారు, కానీ నేను వాడలేదు. వారానికే మానేసి ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఈ వారం నుంచి తగ్గడం మొదలెట్టింది. ఇవాళ మొత్తం టోటల్ గ్యాస్ ఈ ట్యాబ్లెట్ తప్ప వేరే వాటలా అంత అద్భుతంగా పనిచేయింది. అది చెప్పడానికి వచ్చాను నేను ఈయన దగ్గరికి. కేవలం మందులు మామూలు కొరియర్లో వస్తాయన్నారు, కానీ నేను ముందే ఈయన చూసి కృతజ్ఞత చెప్పి వెళ్దామని వచ్చాను ఇక్కడికి. బాగా పనిచేసింది. చాలా ధన్యవాదాలు.